ఈ వ్యక్తి 80 ఏళ్లున్న ఒక ముసలావిడిని కడవడానికి వస్తాడు. కానీ ఈ ముసలావిడి కంటే అతను 45 ఏళ్లు పెద్దవాడు. విచిత్రంగా అతను చూసేదానికి 50 ఏళ్లున్న వ్యక్తిలా కనిపిస్తూ ఉంటాడు. అసలు ఈ వ్యక్తి ఇలా ఉండడానికి కారణం ఏంటంటే 125 సంవత్సరాల కిందట హర్బుల్ అనే వ్యక్తి ఒక డేంజరస్ పుస్తకం రాసింటాడు. ఇంకా అందులో చాలా ప్రమాదకరమైన జీవుల గురించి వివరాలు ఉంటాయి. ఇంకా డీటెయిల్ గా పోతే పాస్ట్ లో అవి చేసిన విధ్వంసం ఇంకా ప్రమాదాల గురించి క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు. కానీ అతను ఇలా ఊహించాడు. అతను చదువుతున్న పుస్తకంలో నుంచి సడన్ గా జీవరాశులు మళ్ళీ బయటికి వస్తాయి. అలానే ఒక రోజు ఆ బుక్ లో ఉన్నట్టుగానే సడన్ గా ఒక రోజు నగరంలో ఉన్న జీవరాశులు మొత్తం బయటకు వస్తాయి. వెంటనే ఇతను అతని దగ్గర ఉన్న పుస్తకాన్ని ఒక ఇనుప పెట్టెలో పెట్టి లాక్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ బయటికి వచ్చి చూస్తే వాళ్ళ కూతురుని కొన్ని జీవరాశులు అనేవి అటాక్ చేస్తూ ఉంటాయి. ఇతను వెళ్ళనే వాళ్ళ కూతుర్ని కాపాడడానికి అక్కడికి వెళ్లి చూస్తే ఆ జీవరాశులన్నీ అతని కూతుర్ని తరమడం మానేసి ఇతని మీద ఇతన్ని ఇంట్లోకి తీసుకువెళ్లి జీవరాశులన్నీ కొరికేస్తాయి. అనిమల్ లో ఉన్న కెమికల్ మొత్తం ఇతని బాడీలోకి రావడం వల్ల ఇతని ఏజ్ అనేది చాలా చిన్నగా మారిపోతూ ఉంటుంది. అందరు వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయాల్సిందే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇంకొన్ని వీడియోస్ కోసం.